మీరైనా కాంగ్రెస్ పార్టీ అయినా అభ్యర్థులన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీని అధికారం మీద పట్టు రాలేదు, గవర్నెన్స్ సరిగా లేదు. ఎవరు మన ముఖ్యమంత్రి గారి కంట్రోల్ ఉందా లేకుంటే ఇరిగేషన్ మినిస్టర్ గారి కంట్రోల్లో? ఎర్రగడ్డలు పోవడానికి వారి పార్టీలోనే వారి నాయకులే కుట్ర చేస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ లో ఒక ముఖ్యమంత్రిగా నీ అసమర్థత కన్నా అది నిదర్శనం కావాలా? లేని పక్షంలో ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది. ఐదర్ సొల్యూషన్ చెప్పడము లేకుంటే బై ఎలక్షన్ వెళ్ళడము. బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నది. ఇంటెలిజెన్స్ డీజీపీ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వరకు. రేవంత్ రెడ్డి అధికారం వచ్చినాక సీఎం అయినా కూడా ఇంకా ఆయన ప్రణాళిక అంతా కూడా అక్కడ చెంచల్గూడకు లేకుండా చిన్నేళ్ళు తయారు చేస్తుంది మీ బీజేపీ. మిమ్మల్ని దించడానికి అపోజిషన్ పార్టీస్ అక్కర్లేదు. మీ పార్టీలో ఉన్నటువంటి నేతలే, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే. నమస్తే, వెల్కమ్ #యూ. నేను మీ రాజేష్. తెలంగాణలో ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఈ తరుణంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రధానంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుంది అన్న వాదన, విమర్శ ప్రధానంగా వినిపిస్తోంది. ఓవైపు బీజేపీ, మరోవైపు టీఆర్ఎస్ పార్టీ, రెండు పార్టీల నేతలు కూడా రేవంత్ ప్రభుత్వం కూలిపోబోతుంది పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనే ప్రధానంగా ఒక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంలోనే మరోవైపు రేవంత్ రెడ్డి కూడా తాజాగా కొడంగల్లో తన మీద కుట్ర జరుగుతూ ఉంది అంటూ కూడా చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. సో నిజంగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోబోతుందా? మరోవైపు షిండేగా ఎవరు మారబోతున్నారు? ప్రధానంగా ఇదే చర్చ తెలంగాణ రాజకీయాల్ని ఇవాళ తీవ్రమైనటువంటి దుమారం రేపుతోంది ఈ తరహా వ్యాఖ్యలు. సో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు చేసినటువంటి మరోవైపు బీజేపీ పార్లమెంట్లో ఎన్ని స్థానాలు గెలవబోతోంది, పార్లమెంట్లో బీజేపీ గోల్ అండ్ ఎజెండా ఏం కనిపిస్తోంది మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకులు, అట్లాగే ఆ పార్టీ ఎల్పీ లీడర్గా ఉన్నటువంటి ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే మహేశ్వర్ రెడ్డి గారు. ఏం సార్, పార్లమెంట్ ఎన్నికలు దూసుకొస్తా ఉన్నాయి, బీజేపీ అత్యంత ఫోకస్ తెలంగాణ మీద పెడుతుంది. ఎన్ని గెలవబోతా ఉంది బీజేపీ తెలంగాణలో? కనీసం 10 నుంచి 12 సీట్లు ఖచ్చితంగా గెలుస్తామండి. ఆ దిశగా ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేసుకున్నారా? ప్రజలు మా వెంట ఉన్నారు, ప్రజలు మా పక్షాన్ని నిలబడ్డారు. గతంలో టీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ చూశారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కలరా చూస్తున్నారు. ఆల్టర్నేటివ్గా ఈ దేశం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా అభివృద్ధి చెందిందో గత 10 సంవత్సరాల్లో ప్రజలు ప్రత్యేకంగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడో 11వ స్థానం ఉన్నటువంటి మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఈరోజు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారి ఈరోజు కొన్ని కోట్ల మందికి మరి 5 కిలోల బియ్యం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, 2,000 రూపాయలు, 6,000 రూపాయలు ప్రతి ఎకరానికి రైతులకు భరోసా కింద వారు ఇస్తున్నటువంటి డబ్బు కానివ్వండి, లేకుంటే సిలిండర్ మహిళల కోసం ఇచ్చే సిలిండర్ కానివ్వండి, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలతో పాటు దేశ ఆర్థిక అభివృద్ధి కానివ్వండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ కానివ్వండి, దాదాపు 30 కోట్ల మంది పావర్టీ నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి కానివ్వండి, మరి దేశ పురోగతి కానివ్వండి, ఏది చూసినా కూడా, ఏ రకంగా చూసినా కూడా భారతదేశంలో ఈరోజు పటిష్టమైనటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి వల్ల అవుతుంది తప్ప ఇంక ఎవరితో కాదు అని ప్రజలు నిర్ణయం చేసేసుకొని మా వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో అత్యధికంగా భారతీయ జనతా పార్టీ 10 నుంచి 12 సీట్లు కనీసం గెలవబోతుంది. సో అబ్కి బార్ 400 కి పార్ అనే నినాదం తీసుకున్నారు దేశవ్యాప్తంగా. ఎంతవరకు అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా 400 పైనే వస్తాయి. ప్రజలు ఈరోజు అదే చెప్తా ఉన్నాం. గత యూపీఏ ప్రభుత్వం మీరు తీసుకుంటే, యూపీఏ ప్రభుత్వంలో ఎక్కడ చూస్తే అక్కడ 2G స్కాము, కోల్ స్కాము, రకరకాల స్కాములు ఆ రోజు మనం చూసాం. కానీ ఇప్పుడు గత 10 సంవత్సరాలలో ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా, అవినీతి ఆరోపణ లేకుండా, ఒక్క స్కామ్ లేకుండా భారతదేశాన్ని కేవలం అభివృద్ధి వైపు నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, ప్రపంచ దేశంలో భారతదేశం ఈరోజు తలెత్తుకుని తిరిగే విధంగా తీర్చిదిద్దినటువంటి నాయకత్వం నరేంద్ర మోడీ గారి. కాబట్టి ప్రజలు నరేంద్ర మోడీ గారి వైపు చూస్తున్నారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీని వద్దనుకునే ప్రజలు అధికారాన్ని మార్పు కోరుకుందరు. ఆ దిశగా ఓట్లు పడ్డాయి, అధికారం మారింది తెలంగాణలో. కానీ ఇవాళ ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికల విషయం తీసుకుంటే, మీరైనా కాంగ్రెస్ పార్టీ అయినా అభ్యర్థులన్నింటినీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలను తీసుకొచ్చి ఇవాళ టికెట్లు ఇచ్చినటువంటి పరిస్థితి కదా. మరి ఎట్లా ఓట్లు పడతాయి అనుకుంటున్నారు? నాయకుల్ని ఓవర్ నైట్ ఎవరు కూడా తయారు చేయలేరు. అభ్యర్థులు కూడా మేము చాలా చోట్ల
మేము ఎక్స్పెరిమెంట్ కొత్త వాళ్ళకి ఇచ్చాము. ప్లస్ మేము అదే మాదిరిగా గెలిచే అభ్యర్థులకి మరి సామాజిక న్యాయాన్ని పాటిస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదిలాబాద్ తీసుకుందాం. ఆదిలాబాద్లో గోండు సమాజానికి ఇవ్వాలి కాబట్టి ఆదిలాబాద్లో ఒక గోండు సమాజం. ఇప్పుడు దళిత సమాజానికి చెందినటువంటి పెద్దపల్లిలో నేతకాని సమాజానికి ఎప్పుడు న్యాయం జరగదు కాబట్టి నేతకాని సమాజానికి ఇవ్వాలి కాబట్టి అక్కడ ఒక నేతకాని మరి నాయకుడిని తీసుకొచ్చి మనం బరిలోకి పెట్టాము. మరి వరంగల్లో ఒక మరి దళితులైనటువంటి మాదిగ కమ్యూనిటీకి వెళ్ళి ఒకరికి ఇవ్వాలి కాబట్టి అక్కడ తీసుకొచ్చాము. ఇప్పుడు మీరు జైరాబాద్ తీసుకుంటే అక్కడ ఒక లింగాయత్ కమ్యూనిటీకి ఇవ్వాలి కాబట్టి అక్కడ బీవీ పాటిల్ గారు తీసుకొచ్చి, సో సామాజిక న్యాయం అన్ని వర్గాలకి రిప్రజెంటేషన్ ఉండాలి అన్న ఒక ఆలోచనతోటి మరి భారతీయ జనతా పార్టీ ఈ రకమైన ఆలోచన చేసింది. సో తాజాగా తెలంగాణలో రాజకీయాలు చూస్తుంటే జనజాతర సభ మొన్న జరిగింది. రాహుల్ గాంధీ మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఈ సందర్భంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్య ఏంటంటే బి టీంను దించేసాం, నెక్స్ట్ ఇక టార్గెట్ ఏ టీం, ఖచ్చితంగా బీజేపీని గద్దె దింపుతాం అనేది రాహుల్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్కి శాంటిటీ ఏముంటుంది? రాహుల్ గాంధీ గారు ఇలాంటి ఎన్నో స్టేట్మెంట్ ఇచ్చారు. ముందు రాహుల్ గాంధీ గారే పాపము ఎంపీగా ఓడిపోయినటువంటి సంగతి, వారి సొంత రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లోనే వారి ఓడిపోయినటువంటి సంగతి మనం కలరా చూసాం. ప్రధానమంత్రిగా ఫోకస్ అయినటువంటి వ్యక్తి ఎంపీగానే ఓడిపోయి ఈరోజు ప్రధానమంత్రిగా వారి రేసులో ఎవరైనా ఊహించుకోవడానికి కూడా కష్టసాధ్యంగానే ఉంటుంది. మరి వారు మాట్లాడేటువంటి గతంలో మీరు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలప్పుడు మీరు చూశారు, వారు వచ్చేసి రైతు డిక్లరేషన్ అని చెప్పేసి వరంగల్లో, ఇక్కడ నిరుద్యోగ డిక్లరేషన్ అని చెప్పి యువత డిక్లరేషన్ అని ప్రియాంక గాంధీ గారు కానివ్వండి, వారు రకరకాల మహిళా డిక్లరేషన్స్ వారు చేశారు. మా ప్రభుత్వం వస్తే డిసెంబర్ 9 కల్లా రుణమాఫీ జరిగిపోతుందని, మా ప్రభుత్వం వస్తే నెల రోజుల్లో అన్ని సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని, మా ప్రభుత్వం వస్తే పూర్తిగా మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రకరకాలుగా మన రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, వారితో పాటు ముఖ్యమంత్రి గారు కూడా, అంటే గతంలో ఉన్నటువంటి పీసీ అధ్యక్షుడు గారు కూడా చేశారు. డిసెంబర్ 9 అయింది, జనవరి 9 అయింది, ఫిబ్రవరి 9 అయింది, మార్చి 9 అయింది, ఇప్పటి వరకు ఏప్రిల్ 9 కూడా అయిపోయింది. ఇప్పటి వరకు వారి ఇచ్చినటువంటి హామీలలో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నది. చాలా స్పష్టంగా వారే మొదటి అసెంబ్లీలోనే వైట్ పేపర్ అని రిలీజ్ చేసి ఈ రాష్ట్రం కనీసం జీతాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేదని వారు చెప్పడంతో ఈరోజు వారి ఆర్థిక పరిస్థితి చెప్పగానే నేను ఈ సంక్షేమ కార్యక్రమం ఇవ్వలేను అని చెప్పేశారు. అంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి దాదాపు 5.5 లక్షల కోట్లు పడుతుంది సంవత్సరానికి, అది మా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పి వారు 53,000 కోట్ల రూపాయలు సంక్షేమ కార్యక్రమానికి వారు అలొకేట్ చేశారు. అంటే గతంలో ఉన్నటువంటి రైతు బంధుకు సరిపోదు, గతంలో ఉన్నటువంటి పెన్షన్కి సరిపోదు, గతంలో ఉన్నటువంటి సంక్షేమ కార్యక్రమానికి సరిపోదు. మరి కొత్తగా వారు ఇస్తామన్నటువంటి 2 లక్షల రుణమాఫీ కానీ, 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తి కానీ, వారు ఇస్తామన్నటువంటి మహిళలకు 2,500 గృహలక్ష్మి కానీ, వారు ఇస్తామన్నటువంటి 4,000 రూపాయల పెన్షన్ కానీ, వారు ఇస్తామన్నటువంటి మరి 4,000 రూపాయలు ప్రతి వృద్ధాప్య పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా ఏ రకంగా కూడా వారు ఇవ్వలేను అనేది అర్థమైపోయింది. కేవలం ఫ్రీ బస్ అని చెప్పేసి పబ్లిక్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసి ఇమ్మీడియట్ ఇన్వెస్ట్మెంట్ లేనిటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. సిలిండర్ ఎట్లాగూ కేంద్ర ప్రభుత్వం సిలిండర్ రేటు తగ్గించింది, 500 రూపాయలకు సిలిండర్ ఇస్తాం, అది కూడా మేము రీఎంబర్స్ చేస్తామని అంటూ ఉన్నారు. సో ఓపెన్ మార్కెట్లో రాష్ట్రం అంతా నువ్వు ట్యాక్స్ని విత్డ్రా చేసుకొని ప్రతి డీలర్ దగ్గర నుంచి నువ్వు 500 రూపాయలకి ఎవరు కావాలంటే వారికి ఇప్పించాల్సినటువంటి ఈ ప్రభుత్వము మళ్ళీ దాంట్లో కూడా యూటర్న్ తీసుకున్నారు. సో ఇప్పటి వరకు ఈ రాష్ట్రము గద్దెనెక్కిన 4 నెలల్లో ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని కూడా చాలా స్పష్టంగా నెరవేర్చలేని పరిస్థితిలో కేవలం ముఖ్యమంత్రి గారు యూటర్న్ ముఖ్యమంత్రి గారుగా పేరు తెచ్చుకుంటా ఉన్నారు. ఏ పనైనా అక్కడి వరకు వెళ్ళి, మొన్న రైతు బంధు ఈ ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం 7,000 కోట్ల రూపాయలు అకౌంట్లో పెట్టి ఎలక్షన్ టైం లోపల రైతు బంధు చేస్తూ ఉంటే ఎలక్షన్ కూడా అడ్డం వచ్చిందని ఆ డబ్బులు మరి ట్రెజరీలో అట్లే మిగిలిపోయినాయి. ఎన్నికలు రాగానే వారన్న స్టేట్మెంట్ ఆ రోజు, మీరేమి ఇబ్బంది పడకండి, 15,000తో కలిపి నేను వాళ్ళు ఇచ్చే 12,000కు 3,000 కలిపి 15,000తో మీకు ఇస్తానని చెప్పారు. 15,000 ఇష్టపెట్టి 12,000 కూడా ఇవ్వలేకపోయిండ్రు వారు. మరి ఆ రోజు సీలింగ్ లేకుండే, మరి ఎన్నికల మేనిఫెస్టోలో మీరు సీలింగ్ చెప్పలేదు, 5 ఎకరాల వరకే ఇస్తాను, 10 ఎకరాల వరకు ఇస్తానని చెప్పలేదు. చెప్పుండాల్సిండే నేను 10 ఎకరాల లోపే ఇస్తాను, 5 ఎకరాల లోపే ఇస్తానని. మరి ఇప్పుడు 3 ఎకరాలకి చాపేసిండు, 3 ఎకరాలకి చాపిండు, 5 ఎకరాలకి ఇస్తారో తెలియదు, 10 ఎకరాలకి ఇస్తారో తెలియదు. దాంట్లో కూడా అందరికీ 3 ఎకరాలు ఉన్నవారు కూడా ఇస్తలేడు.
ఇప్పుడు ప్రతి రైతుకి 3 ఎకరాల వరకు ఇచ్చి ఇస్తానని కూడా అంటలేడు, 5 ఎకరాల వరకు ఇచ్చి ఇస్తానంటలేడు. 3 ఎకరాలు ఉన్న రైతుకే, సన్నకారు రైతులకి మరి అప్పుడే చెప్పాల్సిందే సన్నకారు రైతులకు మాత్రమే స్కీమ్ అని వర్తిస్తుందని. నువ్వు ఆ రకంగా అబద్ధం చెప్పేసి ఈరోజు రైతు బంధు ఇవ్వలేదు, రుణమాఫీ ఇవ్వలేదు, 500 రూపాయలు సబ్సిడీ ఆ రోజు బోనస్ ఇస్తామన్నారు. మరి గత పంటలో మీరు కొనుగోలు చేశారు డిసెంబర్లో, మరి కొనుగోలు చేసినటువంటి పంట మీద మీరు 500 రూపాయలు బోనస్ ఇవ్వలేదు, మరి మీరు రుణమాఫీ చేయలేదు. అన్ని రకాలుగా మోసం చేసి ఈరోజు రైతాంగాన్ని ఈరోజు పూర్తిగా ఎలాంటి పరిస్థితి వచ్చిందనంటే గతంలో ఉన్నటువంటి పెనంలో ఉన్నది పొయ్యిలో పడ్డట్లన్నీ, పెనంలో నుంచి ఇలా పొయ్యిలో పడ్డట్టు పరిస్థితి అయిపోయి రైతాంగం అంతా కూడా కరెంటు చక్కగా వస్తలేదు, నీళ్లు లేవు, వీళ్ళ ప్రాపర్ ప్లానింగ్ లేక ఈరోజు ప్రతి డ్యామ్ ప్రతి ప్రాజెక్టులో ఈరోజు నీళ్ళు అడగంటి, ఈరోజు డ్రింకింగ్ వాటర్కి మాత్రమే నీళ్లు ఉన్నాయి, మేము ఇంకా పంట పొలాలకు ఇవ్వలేమని అంటే మరి పంట వేసుకునేప్పుడే ముందే చెప్పాలా రెండో పంటకు మేము ఇవ్వలేమని చెప్పేసి ఇష్టానుసారంగా ఎవరికి ఏ అధికారం ఉన్నది కదని ఒక మంత్రి ఫోన్ చేసి కరీంనగర్ వదలమంటాడు, ఒక మంత్రి ఫోన్ చేసి వరంగల్ వదలమంటాడు, నేను అధికారం ఉన్న ఒక మంత్రి ఫోన్ చేసి నల్గొండ వదలమంటాడు. ఈ రకంగా ఎస్ఆర్ఎస్పీ నుంచి నీళ్లు దోసుకొని ఎండాకాలంలో ఎక్కడన్నా వర్షాకాలంలో ఒకవేళ ప్రాజెక్ట్ నిండితే ఫ్లడ్ కెనాల్ నుంచి నీళ్లు పోతాయి. కానీ విచిత్రంగా ఈసారి ఎండాకాలంలో ఫ్లడ్ కెనాల్లో 8 టీఎంసీలు దోసుకపోయినటువంటి మంత్రి గారు నేను ఎక్కడ ప్రపంచంలో చూడలేదు. ఒకవైపు ఇక్కడ పంటలు వేసుకొని పంట చేతికి వచ్చి పొట్ట మీద ఉన్నది పంట ఒకవేళ నీళ్లు రాకుంటే తడి పెట్టకుంటే చచ్చిపోతుంది. మరి పంట చచ్చిపోయే పరిస్థితి వచ్చి రైతాంగం బయటకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసే పరిస్థితి ఉండి వారందరూ కూడా మా బతుకులు ఈరోజు ఎట్లా మరి మేము ఇలా ఇంత పెట్టుబడి పెట్టినాం, ఈరోజు పంట చేతికి వచ్చి పోతుంది, మీరు నీళ్ళు ఇవ్వలేరు అని చెప్పేసి ఈ రకంగానే రైతాంగము మరి బాధతో ఆత్మహత్యలు చేసుకుంటారు. మరి ఈ రకంగానే రైతులు ఈరోజు పెట్టుబడి వెళ్ళక వచ్చిన పంట చేతికి రాక వాళ్ళు రైతు ఇష్టపడేదే దైవంగా భావించేదే భూమిని. సో ఇప్పుడు కాదు పార్లమెంట్ ఎన్నికలకి కరువు రైతులు ఎజెండా కానీ వాళ్ళ బీజేపీ కూడా పోబోతుంది, ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ ఆ దిశగా అడుగులు పడుతుంది, బీజేపీ కూడా సేమ్ ఎజెండా. నేను ఒకటి చెప్తా ఉన్నాను, ఇదొకటి ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితులు చెప్తా ఉన్నాను. ఇప్పుడు ఎజెండా చెప్తాను, మా ఎజెండా కూడా చెప్తాను. ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితి అంటే ఏ రకంగా వాటర్ మేనేజ్మెంట్ని ప్రాపర్గా చేయలేక ఈ ప్రభుత్వానికి ఇంకా పట్టు రాలేదని చెప్తా ఉన్నాను. అధికారం మీద పట్టు రాలేదు, గవర్నెన్స్ సరిగా లేదు. ఎవరు మరి ముఖ్యమంత్రి గారి కంట్రోల్లో ఉందా, లేకుంటే ఇరిగేషన్ మినిస్టర్ గారి కంట్రోల్లో ఉందా, ఏ మంత్రి చెప్తే ఆ మంత్రి ఫోన్ చేసేసి నీళ్ళు వదిలే అని అంటే నీళ్ళు వదిలేసి మరి ఎత్తుకొని పోతా ఉంటే ఎండాకాలంలో ఫ్లడ్ కెనాల్ నుంచి మీరు 8 టీఎంసీ నీళ్ళు ఎత్తుకపోయేసి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మీరు ఇవ్వాల్సినటువంటి రైతాంగానికి అలకేట్ చేసినటువంటి వాటర్ ఇవ్వకుండా ఈ రైతాంగం ఈరోజు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఉంటే మీరు ఏ రకంగా గవర్నెన్స్ మీ కంట్రోల్లో ఉన్నట్టుగానే అడుగుతా ఉన్నాను. నేను అనేది ఏమనంటే దిస్ డ్రాట్ ఇది నేచర్తో వచ్చినటువంటి నేచురల్ డ్రాట్ కాదు, ఇది మనం క్రియేట్ చేసినటువంటి కృత్రిమ డ్రాట్. ఈ డ్రాట్ని ప్రభుత్వ నాయకులు ప్రభుత్వ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చినటువంటి కృత్రిమమైనటువంటి డ్రాట్ ఇలాంటిది మరి అటువంటి దీన్నే మీరు మేనేజ్ చేయలేని పరిస్థితిలో రేపు నిజంగా డ్రాట్ పరిస్థితి వస్తే ఏ రకంగా మరి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారు? అనుభవం లేదు, ఏమైనా చెప్తే వినిపించుకోరు, మొత్తము అందరూ నాయకులే, మంత్రుల మీద పెత్తనం లేదు. మంత్రులు ఏ మంత్రి పడితే ఆ మంత్రి ఇష్టానుసారంగా ఆర్డర్స్ ఇచ్చేసి అధికారాన్ని కన్ఫ్యూజ్ చేసి ఈ రకంగా మరి గవర్నెన్స్ ఉంటే మరి రేపు ప్రజలు ఏ రకంగా మరి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్నదో నాకు భయం అయితే ఉన్నది. సో ఇప్పుడు కేబినెట్ మీద కూడా రేవంత్ గ్రిప్ లేదా? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఒక ఇరిగేషన్ మంత్రి ఉండగా, ఒక ముఖ్యమంత్రి ఉండగా, ఒక వాటర్ని ఫ్లడ్ కెనాల్ తోటి 8 టీఎంసీల నీటిని దోచుకొని నువ్వు ఇష్టానుసారంగా తీసుకుని వెళ్ళిపోతే ఇక్కడ అలకేట్ చేసినటువంటి వాటర్ అలకేట్ ఇవ్వకుండా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగాన్ని అన్యాయం చేసుకుంటూ మీరు ఈ రకంగా నీళ్లు తీసుకొని పోయి ఫ్లడ్ కెనాల్ ఈ కాలంలో ఎండాకాలం ఫ్లడ్ కెనాల్ తీసుకొని వెళ్ళిపోతే వాట్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్ ఈజ్ ఇట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ కంట్రోల్ డస్ ద చీఫ్ మినిస్టర్ హ్యాస్? దిస్ ఈజ్ వాట్ మై క్వశ్చన్ ఈజ్ లైక్ ఏ రకంగా మీరు దీని మీద మీకు కంట్రోల్ ఉన్నది, అధికారం మీద కంట్రోల్ ఉన్నది అనేది నా ప్రశ్న. అంటే ఇదొకటే కాదు, నేను చెప్పేది ఏంటంటే మీరు ఇష్టమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదు, ఇష్టమైనటువంటి మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు, 500 రూపాయలు బోనస్ ఇవ్వలేదు, పంట నష్ట పరిహారం మొన్న జరిగినటువంటి పంట నష్ట పరిహారం మీ నోటితోనే చెప్పింది కదా, 10,000 రూపాయలు పంట నష్టం ఇస్తున్నాము అని చెప్పి మీరే చెప్పింది కదా. ఇచ్చిన హామీలు పక్కన పెట్టండి. గతంలో నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 20,000 హామీలు 20,000 రూపాయలు నువ్వు పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పింది నువ్వు కదా. మరి ఆ రోజు డిమాండ్ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు నువ్వు 10,000 ఇస్తా అంటివి. ఆ 10,000 అన్నా కనీసం
ఆ అకౌంట్లో వేస్తుంటే బాగుండు కదా. ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా అడ్డం వచ్చే అవకాశం లేదు. దీనికి ఎందుకు వస్తుంది? పంట నష్ట పరిహారం నువ్వు ఏ రోజు అలకేట్ చేసినావు, ఆ రోజు నోటిఫికేషన్ కూడా లేదు. నువ్వు పంట నష్ట పరిహారాన్ని ఇప్పటి వరకు నువ్వు 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి నువ్వు ఇవ్వలేకపోయినావు. నువ్వు గతంలో 20,000 రూపాయలు డిమాండ్ చేసినటువంటి వ్యక్తివి ఈరోజు నువ్వు చేతులు ఎత్తేసుకొని నేను ఈరోజు కూడా అపోజిషన్ లీడర్ లెక్క మాట్లాడతానంటే ప్రజలు అన్ని గమనిస్తారు కదా. ప్రజలు కూడా అమాయకులు కాదు కదా. ఈరోజు ప్రజలు నేను నమ్మకంతో నువ్వేదో నిజంగా ఇచ్చినట్టు హామీ నెరవేర్స్తావు అనుకుని నీకు అవకాశం ఇస్తే ఈరోజు నువ్వు ఇచ్చిన మాటనే నువ్వు అనౌన్స్ చేసినటువంటి స్టేట్మెంట్ కూడా శాంటిటీ లేకుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? సో రేవంత్ రెడ్డి అధికారం వచ్చినాక సీఎం అయినాక కూడా ఇంకా ప్రతిపక్ష నేతగానే బిహేవ్ చేస్తున్నాడా? ఇప్పుడు అదే కదా వారు మాట్లాడే మాటలు. ఈరోజు ఒకవేళ నిజంగానే వారు ప్రతిపక్ష నేతగా కాకుంటే ఒక ముఖ్యమంత్రిగా ఆయన స్వంత నియోజకవర్గంలో నన్ను ఓడగొట్టే కుట్ర జరుగుతూ ఉన్నది అంటున్నాడు. ఆయన ఓడగొట్టే కుట్ర ఎవరు చేస్తారు? ఆయన ఓడగొట్టే కుట్ర ఎస్ మేము అపోజిషన్ పార్టీస్గా మా క్యాండిడేట్ మేము నిలబెట్టుకొని మేము గెలిపించుకోవడానికి మిమ్మల్ని ఓడగొట్టడానికి మేము మా ప్లాన్ మేము చేసుకుంటామని అంటే దట్ ఈస్ ద పొలిటికల్ స్టేట్మెంట్. బట్ కుట్ర చేస్తా ఉన్నారు, నన్ను ఒంటరి చేస్తా ఉన్నారు, నన్ను ఓడగొడుతున్నారు అని అంటున్నారంటే ప్రయత్నం జరుగుతుంది. అదే వారన్న మాటకి ఏమనంటే వారి పార్టీలోనే వారి నాయకులే సహకరిస్తలేరు, కుట్ర చేస్తున్నారు, ఓడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ నా చేతులు జారిపోతా ఉన్నది, దీనికి నేను రెస్పాన్సిబుల్ కాదు, నా వెనుక ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల మీద నెపం నెస్తున్నారా, లేకుంటే నీ దగ్గర కాంగ్రెస్ పార్టీలో నీ దగ్గర కొంతమంది షిండలు ఉన్నారు మీరు అనుమానిస్తున్నారా, లేకుంటే మీకు గవర్నమెంట్ మీ చేతిలో ఉన్నది, ఇంటెలిజెన్స్ డీజీపీ దగ్గర నుంచి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ వరకు నీకు సర్వ వ్యవస్థ ఉన్నది. నువ్వు ఈ రాష్ట్రంలో ఎక్కడ చీమ చిట్టుకుమన్నా 5 నిమిషాలు ఇన్ఫర్మేషన్, నిమిషాల్లో ఇన్ఫర్మేషన్, సెకండ్లలో ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి వ్యవస్థ నీ చేతిలో ఉంచుకొని ఈరోజు నా మీద కుట్ర జరుగుతున్నది అని నువ్వు చెప్తున్నావు అంటే ఐదర్ నీ అసమర్థన కావాలా, లేని పక్షంలో ఇక్కడ నిజంగానే కుట్ర జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీలో నీ వెనుక ఎవరో కుట్ర చేస్తున్నారు, నీ ప్రభుత్వం పడగొట్టడానికా లేకుంటే నిన్ను ఓడగొట్టి నిన్ను అన్స్టేబుల్ చేయడానికి జరుగుతున్నటువంటి కుట్ర అని అంటే కాంగ్రెస్ పార్టీ. అందుకే ఆ రోజు చెప్పాము మిమ్మల్ని దించడానికి అపోజిషన్ పార్టీస్ అక్కర్లేదు, మీ పార్టీలో ఉన్నటువంటి నేతలే, మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులే, మీ పార్టీలో ఉన్నటువంటి మంత్రులే ఎప్పుడైనా నేను దించే ప్రయత్నం చేస్తారు, వాళ్ళే మీకు మేజర్గా ఉన్నటువంటి థ్రెట్, వాళ్ళతోటి మాతోటి కాదు అని ఆ రోజు కూడా చెప్పిన. కానీ ఆ షిండేలను తయారు చేస్తుంది మీ బీజేపీ పార్టీ కదా. మాకు ఏమవసరము ఈరోజు అదే చెప్తా ఉన్నాను. మీరు సఖ్యత లేక, మీకు కోఆర్డినేషన్ లేక, మీ దగ్గరనే 3 రంగుల జెండా పెట్టుకొని, మీ దగ్గర మూడు రంగుల ఎజెండా పెట్టుకొని, ఒక 3 రంగుల జెండా అంటే ఒక జెండానేమో ఎల్లో జెండా, ఒక జెండానేమో పింక్ జెండా, ఒక జెండానేమో గాంధీ జెండా, ఈ 3 జెండాలు పెట్టుకొని 3 రంగుల జెండా నీది, 3 రంగుల వ్యవహారం నీది, మీ దగ్గర మీకు సఖ్యత లేదు, మీ దగ్గర మీకు ఒకరినొకరిని కోఆర్డినేట్ చేసుకునేటువంటి ఇది లేక మీరు ఇబ్బంది పడి. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే ప్రస్తుతం కాంగ్రెస్లో 3 గ్రూపులు ఉన్నాయా? డెఫినెట్గా ఇప్పుడు 3 గ్రూపులు ఉన్నాయా, 5 గ్రూపులు ఉన్నాయా, లేకుంటే ఎంతమంది ఆస్పిరెంట్స్ ఉన్నారు, ఎంతమందిని దించే ప్రయత్నం చేస్తా ఉన్నారు, అది కూడా చెప్తే బాగుంటుండే. ఇప్పుడు వారు చెప్పిండ్రు, సగమే చెప్పిండ్రు, నా మీద కుట్ర జరుగుతున్నది అని చెప్పిండ్రు. ఆ కుట్ర ఒక ముఖ్యమంత్రిగా కుట్ర జరుగుతుంది అంటే నీ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది మంత్రుల, కొంతమంది నాయకుల నిన్ను దించి ఆయన ఎక్కాలనుకుంటున్నారా, లేకుంటే నిన్ను అక్కడ ఓడగొట్టేసి నిన్ను అన్స్టేబుల్ చేయాలనుకుంటున్నారా? నువ్వు ఇచ్చిన స్టేట్మెంటు ఇట్స్ ఎ బ్లండర్ స్టేట్మెంట్. ఒక ముఖ్యమంత్రిగా నీ అసమర్థత కన్నా అది నిదర్శనం కావాలా? లేని పక్షంలో వాస్తవాలు అక్కడ నిజంగా కూడా ఎవరన్నా ఉండి నిన్ను నిజంగానే కూలగొడుతున్నట్టే నువ్వు పూర్తి ఇన్ఫర్మేషన్ తోటి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తోటి నువ్వు మాట్లాడుతున్నట్టు మాట అయినప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీ కుట్రదారులు దాగున్నారు, నీకు బయట వాళ్ళు ఎవరు లేరు, బయట వాళ్ళని దించాల్సిన అవసరం లేదు, నీ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేపు నేను దించబోతున్నాని నువ్వే స్పష్టంగా చెప్పి. కానీ అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ 2 పార్టీలు కూడా ప్రధానంగా రేవంత్ ప్రభుత్వం కూలిపోతుంది ఎన్నికల తర్వాత అనేది ఏ రోజైనా ఎప్పుడైనా కూడా రాజేష్ గారు, నేను మొన్న మీరు ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చున్నమా చూడండి, ఏ రోజు కూడా మేము కూలుస్తామని చెప్పలేదు, మీరు కూలిపోతారు అని చెప్పలేదు, కూలిపోతుంది ప్రభుత్వం అని చెప్పలేదు. మేము చెప్పింది ఎస్పెషల్లీ భారతీయ జనతా పార్టీ మేము చెప్పింది మీరు ఈ రకమైనటువంటి వ్యవహారం చేసుకొని మీ పార్టీలో మిమ్మల్నే పదవి నుంచి నీకు పదవి గండం ఉన్నది, నేను పదవిలో దించి నేను ముఖ్యమంత్రి కావాలంటే నేను ముఖ్యమంత్రి కావాలనే దాదాపు 4-5 మంత్రులు నాయకులు కలిసి నీ మీద జరుగుతున్నటువంటి ఆలోచన వల్ల ఎప్పటికైనా నీకు వాళ్ళతో థ్రెట్ ఉన్నది,
ఎప్పటికైనా వాళ్ళే నిన్ను కూలుస్తారు అని నేను ఏ మాట చెప్పాను ఆ మాట వారి స్టేట్మెంట్ తోటి వాస్తవం అని చెప్పి తేలిపోయింది. ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇతర ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదు. అలాంటి ఆలోచన ఎప్పుడు భారతీయ జనతా పార్టీ చేయదు. ఎప్పుడైనా మీరు మీరే కొట్లాడుకొని మీరు మీరే చీలిపోయి మీరు మీరే కింద పడి మీరు మీరే సొల్యూషన్ చేసుకోలేనప్పుడు మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్లకుండా ఐదర్ సొల్యూషన్ చెప్పడమో లేకుంటే బై ఎలక్షన్కి వెళ్ళడము. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా తెలంగాణలో ప్రజల మ్యాండేట్ తీసుకొని ప్రజల పక్షాన నిలబడి ప్రజా గొంతుకై ప్రజల పక్షాన పోరాటం చేసి మేము ప్రజల్లోకి వెళ్తాం. రేపు రామరాజ్యాన్ని స్థాపిస్తాం. ఇది ప్రజల మనలతోటి ఆశీర్వాదంతో మాత్రమే రేపు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తుందని తెలియజేస్తుంది. సో బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా బీజేపీలోకి వచ్చేది సిద్ధంగా ఉన్నారని మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. నేను రాజేష్ గారు నేను చెప్పిన స్టేట్మెంట్ మీరు చూడండి. మీరు ఏ రకంగానైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఈరోజు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి నాయకులను తీసుకొని మీ పార్టీ నాయకులుగా ముద్ర వేసుకొని మీ పార్టీ నాయకులుగా వాడిని మీ వెంట తిప్పుకుంటా ఉన్నారు కదా. ఆ రోజు నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వేరే పార్టీలో గెలిచిన నాయకుల్ని రాజీనామా చేయకుండా వెళ్తే చెప్పులతో కొట్టాలని చెప్పి మీరే చెప్పారు కదా. మరి ఈరోజు మీరే వాళ్ళని తీసుకొని మీ పక్కన కూర్చోబెట్టుకొని తిరుగుతూ ఉన్నారు కదా. మరి మీ అన్డెమోక్రటిక్గా మీరు ఆలోచించి ఈ రకంగా వేరే పార్టీలను మీరు అనైతిగా తీసుకొని మీరు వెళ్తున్న సమయంలో ఒక మంత్రి గారు మా పార్టీ నాయకులు కూడా మాకు టచ్లో ఉన్నారన్నప్పుడు మా పార్టీ నాయకులు అలాంటి వాళ్ళు కాదు, టచ్ చేసి చూడు. మీలాగా మేము ఆలోచన చేస్తే మాత్రం మా పార్టీ కింద మేము తెలిస్తే 48 గంటలు సరిపోతుంది మా దగ్గరికి ఎమ్మెల్యేలు ఎంపీలు రావడానికి. కానీ మేము అలాంటి ఆలోచన ఎప్పుడు చేయలేదు, చేయము. అలాంటి ఆలోచన మాకు లేదు. మేము ప్రజలు నమ్ముకొని ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా గొంతుకై పోరాటం చేస్తున్నామని చెప్పాను. సో నిజంగానే అసలు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందా? మరో అంశం ఏంటంటే హరీష్ రావు చేరుతాడనే వాదనలు వైపు చూడండి రాజేష్ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం కూలుతుందా కూలదని చెప్పడానికి నేను ఆస్ట్రాలజర్ని కాదు, నేను పంచాంగం చూసుకోండి కాదు, లేకుంటే నేను భవిష్యత్తు చెప్పే ఆస్ట్రాలజర్ని కాదు. ఈ ప్రభుత్వం కూలుతుందా కూలదా కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీద, వారి ఆలోచన విధానం మీద, వారికి మధ్య ఉన్నటువంటి కోఆపరేషన్ చేసుకుని కోఆర్డినేషన్ చేసుకుని విధానాల మీద ఆధారపడి ఎప్పుడైతే కూలిపోతుందనే వాదన వినిపించిందో అప్పటి నుంచే రేవంత్ రెడ్డి గేట్లు తెరవడం, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ వరుసగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడం. తెలిసిండు, గేట్లు తెలిసిండు, మొత్తం పాటలు తెలిసిండు, విండోలు తెలిసిండు. ఎంతమంది పోయినండి? రేపు 20 మంది జాయిన్ అవుతున్నారు, ఎల్లుండి 30 మంది జాయిన్ అవుతున్నారు అని చెప్పారు కదా. ఇప్పటి వరకు జాయిన్ అయింది ఇంత ముగ్గురండి, ముగ్గురు ఎమ్మెల్యేలు. మరి పాటకు తెలిసి 2 నెలలు అయిపోయి 3 నెలలు అయిపోయాయి. 3 నెలల నుంచి నువ్వు పాటకు తెలిస్తే 3 ఎమ్మెల్యేలు రాలే. మరి ఎక్కడికి వెళ్ళి వస్తారు ఎమ్మెల్యేలు? ఎందుకు వస్తారు ఎమ్మెల్యేలు? దేనికోసం వస్తారు ఎమ్మెల్యేలు? నువ్వు పాటకు తిరగగానే రాత్రందుకు ఏమైనా గొర్రెలా లేకుంటే బర్రలా? నువ్వు రాత్రి రా 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 కొట్టడం దొరకొడతా అంటే ఎందుకు వస్తారు? ఈరోజు వారు అంత కష్టపడితే కూడా 3 ఎమ్మెల్యేలు రాలేదు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ రకంగా కేవలం నేను ఎమ్మెల్యేను కొనుక్కొచ్చి నా కుటుంబంలో కడతానంటే అది ఎప్పుడు కూడా జరిగే పని కాదు. నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేస్ని మీరు కొనుక్కొచ్చి మీ దగ్గర పెట్టుకునే ప్రయత్నం ఒకవేళ చేసి మీరు సక్సెస్ అయినా రేపు మీ పరిస్థితి టీఆర్ఎస్ పరిస్థితి లాగే ఉంటుంది. టీఆర్ఎస్ ఏ రకంగా కొలాప్స్ అయిపోయి ఏ రకంగా అక్కడ వచ్చిన వాళ్ళు వెంటనే మన రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు, కేకే లాంటి నాయకులు కూడా ఏ రకంగా రిటర్న్ వెళ్ళిపోతూ ఉన్నారు, అదే పరిస్థితి ఉంటుంది. కానీ నేను ఒకటేం చెప్తా ఉన్నాను, మీరు పాటకు తెలిసినా గేటు తెలిసినా మీకు ఇప్పటివరకు మిమ్మల్ని నమ్మి వచ్చింది ముగ్గురే కదా. మీలాగా మేము అన్డెమోక్రటికల్గా మేము కూడా పాటకు తెలిసి మీలాగా ఆలోచన చేసినట్లయితే మాకు ఎక్కువ సమయం పట్టదు, 48 గంటలు చాలు అని చెప్పాను. కానీ ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఎందుకు గేట్లు మేము మాకు అవసరమే లేదు. నేను అదే చెప్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ ఆలోచన చేయదు, అలాంటి ఆలోచన మాకు అవసరం లేదు. నేను అదే చెప్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కూలిపోవాలని భారతీయ జనతా పార్టీ కోరుకోవడం లేదు. ప్రజల మ్యాండేట్ని మేము గౌరవిస్తున్నాం. ప్రజల మ్యాండేట్ని మేము గౌరవించి ఈ ప్రభుత్వం చల్లగా ఉండాలని చూస్తున్నాం. ప్రజల మ్యాండేట్ని గౌరవించుంటే ఆ వైపు మహారాష్ట్ర కానీ లేకుంటే ఇతరత్ర ప్రభుత్వాలు కూల్చినప్పుడు ఎందుకు పాటించలేదు? చూడండి ఒక విషయం చెప్తా ఉన్నాను. ఏ రోజైనా శివసేనకు చీలిపోవడానికి మాకేం సంబంధం అండి? అక్కడ కాంగ్రెస్ పార్టీ చీలిపోవడానికి మాకేం సంబంధం అండి? మీరు బడే ఉన్నారు, చీలిపోతే మాకేం సంబంధం అనొచ్చు కదా. ఎందుకు చీలుస్తారండి? వాళ్ళు అమాయకులా, చిన్నపిల్లల పాలు తాగుతున్నారా? రేవంత్ రెడ్డి అంటాడుగా, తొక్కుకుంటా పోతా, తలల మీద కాళ్ళు పెట్టుకుంటా పోతా, ఎత్తుకుంటా పోతా, అంగ పెడతా బింగ అంటాడు కదా రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అమ్మాయి కూడా
రేవంత్ రెడ్డి గారు 17 సంవత్సరాల ప్రయాణంలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన చిన్న పిల్లోడేం కాదు కదా. ఆయనకు తెలుసు పూర్తిగా, ఆయనకు రాజకీయం మీద పూర్తి అవగాహన ఉన్నది, రాజకీయాల మీద పూర్తి పట్టున్నది కదా. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆయనకు ఇలా ఒకవేళ చీరాలని అనుకుంటే ఆయన వల్లనో, ఆయనకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల వల్లనో, వాళ్ళ మధ్యలో విభేదాల వల్లనో, లేకుంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి 3 రంగుల వల్లనో చీరాల్సిందే తప్ప వేరే పార్టీ వాళ్ళు ఎందుకు వెళ్ళి ఆయన పార్టీని చీల్చే ప్రయత్నం చేస్తారో అవసరం ఆ రంగులో ఉన్నటువంటి గ్రూపులకి గాలం వేసేది మీ పార్టీ అగ్రనేతలు కాదా? చూడండి, ఎప్పుడు కూడా మాకు అవసరం పడదు. భారతీయ జనతా పార్టీ అలాంటి ఆలోచన చేయదు. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రజల మ్యాండేట్ కోరుకుంటుంది. మీరు ఎక్కడైనా చూడండి, 2 సీట్లకి వెళ్ళి ఈరోజు ఈ భారతదేశాన్ని 10 సంవత్సరాలు పటిష్టంగా నిలకడగా ఈరోజు 10 సంవత్సరాలు ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంత పటిష్టంగా యావత్ భారతదేశంలో ఉన్నటువంటి 80% ఆఫ్ ద స్టేట్స్లో ఇలా మేము రూల్ చేస్తున్నాము. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఎదిగిందనంటే అది మా సిద్ధాంతాలు, ఈ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక ప్రిన్సిపల్, డిసిప్లిన్. ఈ డిసిప్లిన్, ఈ ప్రిన్సిపల్, ఇవన్నీ భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు కారణం. ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ రాంగ్ రూట్లో ఓవర్ నైట్ ఇట్లా సైడ్ ట్రాక్లో పోవాలని ఆలోచన చేసి ఉంటే ఇంత పెద్ద స్థాయికి భారతీయ జనతా పార్టీ ఎదగదు. ఇలా భారతీయ జనతా పార్టీ ఎదిగింది, ఈ స్థాయికి వచ్చిందంటే మాలో ఉన్నటువంటి క్రమశిక్షణ, మాలో ఉన్నటువంటి మరి దీర్ఘకాలమైనటువంటి ఆలోచన విధానం. సో మీరేమో బీజేపీ గురించి ఇట్లా చెప్తారు, కానీ కేటీఆర్ ఏమంటున్నాడంటే రాముడిని మొక్కుదాం, బీజేపీని తొక్కుదాం అంటున్నాడు. ఫ్రస్ట్రేషన్లో పాపం ఆయన ఏదో మాట్లాడితే దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతున్నాడు. ఆయనకు కూడా తెలుసు ఆయన ముఖ్యమంత్రి అయిదామనుకుని ఎన్నో కలలు కన్నాడు, ముఖ్యమంత్రి కాలేకపోయాడు. ఈరోజు పైగా ఇవన్నీ కూడా స్కాములు బయటకు వచ్చేసి రేపు ఎనీ టైం అరెస్ట్ అవుతారన్న భయం ఉన్నది. మొన్ననే పాపం కవిత గారిని కలిసి వచ్చిందంట. జైల్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆడ ఫ్యాన్ కూడా లేదన్నా, నాకు చాలా ఇబ్బంది అవుతుందంటే, అరే ఇంత ఘోరమైన పరిస్థితి మరి ఎట్లా అని చెప్పి ఆయన ప్రిపేర్ అయితే ఎవరు అడ్వైజ్ ఇచ్చిందంట, కొంచెం అన్స్టేబుల్గా మీరు ఉన్నట్టుగా ఉంటే ఎర్రగడ్డలన్నా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది అని అంటే ఆయన కొత్త ఆలోచన చేసి ఈ మధ్య అన్స్టేబుల్గా ఉండేలాగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అన్స్టేబుల్గా అంటే ఇట్లా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆయన స్టేబుల్ లేడని చెప్పి ఎర్రగడ్డ పంపిస్తే ఆడన్నా సేఫ్గా ఉంటా, ఆడ ఫ్యాన్ ఉంటుంది, ఆడన్నా కూడా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అనుకుని ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎర్రగడ్డ పోవడానికి కేటీఆర్ ప్రణాళికలు రచిస్తున్నాడా? ఎర్రగడ్డ పోతుంది ప్రణాళిక అయినది. ఆయన ప్రణాళిక అంతా కూడా అక్కడ చెంచల్గూడకు లేకుంటే అక్కడ వెళ్ళిన అదేం తిహార్ జైలుకు పోయి ఇబ్బంది పడే కన్నా ఇక్కడ ఉంటే ఎర్రగడ్డలన్నా కనీసం ఫ్యాన్ బీల్ ఉంటుందని చెప్పి ఒక రూమ్ ఇస్తారన్న ఆలోచనతో ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి ఏమో చెంచల్గూడ జైలు రెడీ చేస్తున్నా, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నా కేసీఆర్ అండ్ కల్వకుంట్ల ఫ్యామిలీకి అంటున్నాడు. మీరేమో తిహార్ జైలుకి పంపించడానికి రెడీగా ఉంది. ఆల్రెడీ కవితను తిహార్ జైలుకి పంపించారు, కేటీఆర్ కూడా నెక్స్ట్ వరుసలో ఉంటారని మీరు చెప్పారు. రాజేష్ గారు, భారతీయ జనతా పార్టీకి అరెస్టులకు సంబంధం ఉండదండి. భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటివి ఎప్పుడు ఆలోచన చేయదు. మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్యన ప్రజల మ్యాండేట్, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తాము. ఆర్గనైజేషన్ ఇప్పుడు ఇండిపెండెంట్ స్టాట్యూటరీ బాడీస్, ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ వాటి పనులు వాటి చేసుకుని అసెంబ్లీ ఎన్నికలప్పుడు కవిత అరెస్ట్ చేయకుండా పార్లమెంట్ ఎన్నికల ముందు కవితను అరెస్ట్ చేయడాన్ని ఓవైపు ఈడీని, సిబిఐని, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని ఉసుగొలుపుతుంది బీజేపీ కదా. చూడండి, అరెస్ట్ జరగకుంటే అరెస్ట్ చేస్తలేరు, మీరు టీఆర్ఎస్ ఒకటి అంటారు. ఇప్పటికి కూడా ఇప్పుడు అదే అంటున్నారు, అదే అరెస్ట్ చేయకుంటేనేమో మీరు ఒకటే అని అంటున్నారు, అరెస్ట్ అయిపోతేనేమో అయ్యో అరెస్ట్ అయిపోయాను అంటున్నారు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆ రోజు మేము చెప్పాము మాకు ఎలాంటి సంబంధం ఉండదు. ఈడీకి ఎప్పుడైతే ప్రాపర్ ఎవిడెన్సెస్ కలెక్ట్ అయ్యి ప్రాపర్గా వాళ్లకు సాక్ష్యాధారాలు దొరికిన రోజు ఈడీ తన పని తాను చేసుకోపోతుంది. ఎవరో చెప్తే వినేటువంటి అమాయకులు గారు వాళ్ళు. ఒక స్టాట్యూటరీ బాడీ, ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్, ఎంతో ఇంటలెక్చువల్స్, దాంట్లో ఆరితేరినటువంటి ఎంతోమంది ఆఫీసర్స్ తోటి ఎన్నో దాని మీద విశ్లేషణ చేసుకొని, ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని, ఆధారాలను ప్రొక్యూర్ చేసుకొని, ఆధారాలతో పాటు వారు వచ్చి అరెస్ట్ చేస్తారు. మనం చెప్పినంత మాత్రం అరెస్ట్ చేసే అంత ఇది ఉంటే మరి కోర్టు లేవా మరి బెయిల్ ఇవ్వడానికి? కాబట్టి వాళ్ళు ఆధారాలు సేకరించి సమయం వచ్చిన తర్వాత ఈ ఎన్నికలకు ఏం సంబంధం అట్లా నిజంగానే అట్లా అనుకుంటే మీరు అన్నట్లు మాకు ఎన్నికలు లబ్ధి జరగాలని అంటే అసెంబ్లీ ఎన్నికల ముందు చేసేవారు కదా. వాళ్ళు అట్లా చేయలేదంటే ఆధారాల కోసం వెయిట్ చేసి ఆధారాల కోసం వాళ్ళు చూసిన తర్వాత చేశారు. ఎప్పుడైనా సరే కోర్టులు లేవని న్యాయ వ్యవస్థలను కూడా ఇవాళ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదా సార్? ఒకటి మీరు ఈ రకమైనటువంటి ఒక జర్నలిస్ట్గా మీరు మాట్లాడడం బాధాకరంగా ఉన్నది. ఎందుకనంటే ఎప్పుడైనా సార్ జ్యుడిషియరీ మనం గౌరవించాలి. జ్యుడిషియరీకి ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే జ్యుడిషియరీ ఎప్పుడు కూడా ఇన్ఫ్లుయెన్స్ వచ్చేటువంటి కాదు. అది స్టాట్యూటరీ ఒక 3 ధర్మంలో అదొకటి.
ఈరోజు ఏదైతే మన ఈ భారతదేశానికి ఉన్నటువంటి 3 ఫేసెస్లో జ్యుడిషియరీ ఇస్ 1 ఫేస్. ఇట్స్ ద ఫేస్ ఆఫ్ ద కంట్రీ, ఇస్ ద ఫేస్ ఆఫ్ ద డెమోక్రసీ. అలాంటి జ్యుడిషియరీ, ఒకటి లెజిస్లేషన్, ఒక జ్యుడిషియరీ, ఒక అడ్మినిస్ట్రేషన్, ఈ 3 ముఖ్యమైనటువంటి మన ముఖాలు, ద ఫేసెస్ ఆఫ్ ద డెమోక్రటిక్ కంట్రీ. అటువంటిది ఒక జ్యుడిషియరీని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అదొక స్టాట్యూటరీ బాడీ, దానికి ఒక వ్యవస్థ ఉన్నది, దానికి ఒక లా ఉన్నది. దానికి ఇంతమంది ప్రపంచంలో ఇప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ కూడా వచ్చేసి ఏమన్నా దాంట్లో ఇష్యూ ఉంటే వాళ్ళు వాదిస్తే ఊరుకుంటారా? వాళ్ళు లీగల్గా మనం తప్పు జరిగినప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఊరుకుంటారా? దాంట్లో లీగల్ పొజిషన్స్ తీసుకొని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకోరా? ఇప్పుడు ఇవన్నీ కూడా నేను ఏమంటున్నానంటే, దయచేసి ఒక ఈజీ పొలిటికల్ ఎవరో అజ్ఞాని మాట్లాడి ఏదో రకమైనటువంటి బురద జల్లాలా, రాయ్యాలా, ఏదో మాట్లాడాలని మాట్లాడేటువంటి పొలిటీషియన్స్ మాట్లాడిన వాటిని మనం క్యారీ చేయడము బాగోదు. కానీ నేను ఒక విషయం తమరికి చెప్పాలనుకుంటున్నది రాజేష్ గారు, ఈ భారతదేశం గొప్పతనం ఇది. భారతదేశంలో మీరు మరి 70-80 సంవత్సరాల ఈ రాజకీయ జీవితంలో ఆ రోజు నెహ్రూ గారి దగ్గర నుంచి ఈరోజు మోడీ గారు వరకు చూసాం. చరిత్రలో కొన్ని తప్పిదాలు జరిగిండొచ్చు, చరిత్రలో చాలా అంశాలను దాచిపెట్టి ఉండవచ్చును. ఒకరోజు కాకుండా ఒకరోజు అవి బయటకు వచ్చినాయి. ఈరోజు వాస్తవాలు ఏమైపోయిందంటే, ఈరోజు చిన్నపిల్లోడు కూడా ఈ సోషల్ మీడియా ద్వారా, ఈ చిన్నపిల్లోడు కూడా ఈరోజు ఉన్నటువంటి అవేర్నెస్ ద్వారా వాస్తవాలన్నీ కూడా డిస్కస్ చేసుకొని ఓపెన్గా ఒకరినొకరు చూసుకొని మాట్లాడుకునేటువంటి టెక్నాలజీ పెరిగి ఈరోజు ఇంత సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత, మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత ఈ అంశం దాగదు. ఇప్పుడు ఏ చిన్న ఇష్యూ నేను చేసిన స్టేట్మెంట్ కూడా పొలిటికల్ గా తీసుకుంది కదా, బయట న్యూస్ అనలిస్టులు చేసినటువంటి కొంతమంది సీనియర్ల విశ్లేషణ నుంచి తీసుకున్నటువంటి పాయింటే మీ ముందు పెట్టాను. లేదు, ఎప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ఈ దేశంలో ధర్మం ఎప్పుడైనా సరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చిన్న చిన్న రాజకీయ తప్పిదాల వల్ల అంశం ఉన్నా ఆ రోజుల్లో కప్పిపుచ్చుకునే ప్రయత్నం గతంలో చేసినా ఈరోజు ఆ పరిస్థితి కూడా లేదు అంటున్నా. ఎందుకనంటే ఎంత అవేర్నెస్ వచ్చిందనంటే, ప్రతి అంశము 10 నిమిషాల్లో సోషల్ మీడియాకి రావడమే కాకుండా మీడియా ఒకరి చేతిలో కూడా లేదు. గతంలో లాగా ఒకరిద్దరు కంట్రోల్ చేస్తారనేది కూడా లేదు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చిన్న ఇష్యూ కూడా ఎంత వైరల్ అయిపోతుంది, 10 నిమిషాల్లో వైరల్ అయిపోతుంది. సో ఈరోజు డెమోక్రటిక్గా, ఇప్పుడు ప్రపంచంలోనే మనము ద బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ నౌ ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అండ్ యావత్ ప్రపంచం ఈరోజు మూడోసారి మళ్ళీ మోడీ గారే గెలుస్తారు అని ఈరోజు విశ్లేషణ చేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. జనరల్ 2 సార్లు గెలిచినటువంటి ఏ పార్టీ మీదైనా, 2 సార్లు గెలిచినటువంటి ఏ నాయకుడి మీదైనా యాంటీ ఇన్కంబెన్సీ అనేది సహజంగా ఉంటుంది. కానీ క్రేజ్ పెరిగి 300, 400 అయితే ఆయన ఒక యుగ పురుషుడిగా చూస్తూ ఉన్నారని అంటే, ఆయన నిజంగా నిస్వార్థంగా ఎంత కఠోరమైనటువంటి దీక్ష తీసుకొని ఈరోజు భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్నారో మనం స్పష్టంగా కలర్ చూస్తున్నాం. వారు ఒక్క చిన్న అవినీతి మచ్చ లేకుండా, చిన్న ఆరోపణ లేకుండా, కుంభకోణం లేకుండా అడ్మినిస్ట్రేషన్ కంట్రోల్లో పెట్టుకొని యావత్ దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపిస్తూ, పేదరికాన్ని నిర్మూలన చేస్తూ, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుతూ, దేశ అభివృద్ధి జరుగుతూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి జరుగుతూ, ఎక్కడ కంపారిజన్ లేకుండా అప్పటికిప్పటికీ విపరీతమైనటువంటి అభివృద్ధి జరుగుతూ కూడా ఈరోజు దేశం పురోగతి సాధిస్తుంది అని అంటే, అందుకే ఈరోజు ప్రజలు ఇంత యునానిమస్గా మోడీ గారు కావాలని కోరుకుంటున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి ఉన్న 4 నెలల సమయంలోనే మనము ఒక 10 పార్లమెంట్ సీట్లు ఖచ్చితంగా గెలుస్తున్నాము అని చెప్పే స్థాయికి మేము వచ్చినామని అంటే, ప్రజలు మోడీ గారిని చూసుకోవట్లేదు. కానీ అసెంబ్లీ ఎన్నికలకి, పార్లమెంట్ ఎన్నికలకి ఫినామినన్ కొంచెం చేంజ్ ఉంటుంది, కొంత పబ్లిక్ మూడ్ కూడా కొంచెం డిఫరెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ వేవ్ తెలంగాణలో ఉంది, జాతీయ స్థాయిలోనేమో కొంత మీరు అంటున్నట్టుగా మోడీ వేవ్ ఉందని అనుకుందాం. అట్లాంటప్పుడు తెలంగాణలో 10 సీట్లు ఎట్లా సాధ్యమవుతాయి బీజేపీకి? సార్, ఈరోజు మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలి అని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎవరు? కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ లేరు. ప్రధానమంత్రి క్యాండిడేట్ ఎవరు చెప్పుకోవడానికి పాపం వాళ్ళకి ఎవరు అభ్యర్థులు లేరు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కూడా ధైర్యంగా ఈయన మా ప్రధానమంత్రి అని చెప్పడానికి కూడా సిగ్గుపడే పరిస్థితి వచ్చేది. కానీ మీరు ఇండియా కూటమిని కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి కదా, కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేశారు కదా తాజాగా. తప్పిదాలు జరిగినప్పుడు కూటమి కట్టడి అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఎవరినన్నా ఈరోజు కోర్టే అంటున్నది ముఖ్యమంత్రిని తప్పు చేస్తే జైల్లో పెట్టకూడదా అని అంటున్నది. దానికి వాట్ వే భారతీయ జనతా పార్టీ ఇస్ కన్సర్న్? భారతీయ జనతా పార్టీకి దానికి ఏం సంబంధము?
భారతీయ జనతా పార్టీ ఎంతసేపు మేము గవర్నెన్స్లో ఏమైనా తేడా వచ్చి లేకుంటే ప్రభుత్వ విధానంలో ఏమైనా తేడా వచ్చి తప్పిదాలు మేము ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మేమని అనాలి. కానీ ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిని ఒక వ్యవస్థ ఈరోజు అరెస్ట్ చేస్తే దాన్ని భారతీయ జనతా పార్టీకి చుట్టడం అనేది బాధాకరం సార్. అంతేగాని ఎక్కడ కూడా అది ఈడీ తన బాధ్యతగా తన పని తను చేస్తుంది. డెఫినెట్లీ. ఇప్పుడు ఒక విషయం చెప్తా ఉన్నాను, గతంలో అమిత్ షా గారిని కూడా అరెస్ట్ చేశారు కదండి. మరి అప్పుడు మేము ఏమన్నా అన్నామా? అది తప్పిదమైనప్పటికీ అని మీరు అని అంటే ఇప్పుడు మరి ఆ రోజు మా అమిత్ షా గారిని కూడా అరెస్ట్ చేశారు. ఆ రోజు రకరకాలుగా నిందలు మోపే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఒక విషయము, ఇప్పుడు డికే శివకుమార్ గారు అరెస్ట్ అయ్యారు. మరి బెయిల్ మీద వచ్చారు, బెయిల్ మీద వచ్చారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో మరి బెయిల్ ఒకవేళ నిజంగానే భారతీయ జనతా పార్టీ అనుకుంటే బెయిల్ ఎందుకు వస్తుంది, ఉప ముఖ్యమంత్రి ఎందుకు అవుతాడు? భారతీయ జనతా పార్టీ ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు మొనార్కిజమో డిక్టేటరిజమో ఇక్కడ మేము చేస్తున్నామని మీరు ఆరోపణ చేస్తే మరి వారు బయటకు రావద్దు కదా. మరి బయటకు వచ్చి వారు ఉప ముఖ్యమంత్రి ఏంటో. అందుకే నేను అనేది ఏంటంటే చట్టం తన పని తను చేసుకోపోతుంది. స్టాట్యూటరీ బాడీ ఈడీ కానివ్వండి లేకుంటే సిబిఐ కానివ్వండి, ఆ వ్యవస్థలు ఇండిపెండెంట్ వ్యవస్థలు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల సమయంలో మరి ఇప్పుడైతే ఎన్నికల సమయం కదా సార్, ఎన్నికల సమయంలో ప్రధానమంత్రిగా ఆయన పవర్స్ అయితే వారు ఇది చేస్తలేరు కదా. ఈరోజు ఎందుకు మరి మమ్మల్ని ఈరోజు కూడా అంటున్నారు, ఒకవేళ నిజంగా మా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఉంటే వాడిని జ్యుడిషియరీ బెయిల్ వస్తుంటే తప్పిదం లేదని అనుకుంటే వారు రిలీజ్ అవుతుండే. కాబట్టి ఈరోజు అయితే మేము అధికారంలో లేం కదా. ఈరోజు ఇది ఎలక్షన్ పీరియడ్, ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నటువంటి పీరియడ్ కదా. అందుకనే ఆరోపణలు వాళ్ళకి ఏంటంటే ఏమి తోయక ఈరోజు కాంగ్రెస్ పార్టీకి విపక్షాలకు ఏమి తోయక ఏదో ఒక రకంగా మీరు భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయాలి, భారతీయ జనతా పార్టీ రాళ్ళేయాలని అంటే ప్రజలు గమనిస్తారు ఇవన్నీ. తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా ఫోన్ ట్యాపింగ్ తీవ్రంగా దుమారం రేపుతుంది. మీ ఫోన్ కూడా ట్యాప్ అయినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నాకు మొన్న సీనియర్ ఆఫీసర్ చెప్పాడు, సార్ మీ ఫోన్ కూడా ట్యాపింగ్ లో ఉండేనంట. ట్యాపింగ్ ఉండే, మీది ఫోన్ ట్యాపింగ్ లో ఉండేనంటే నేనన్నా నాకే దగ్గర సీక్రెట్స్ ఏమి ఉండవు, చేసి ఉండొచ్చు, చేసిన నా దగ్గర ఏం దొరుకుతుంది ఆయనకి, నా దగ్గర ఎలాంటి మనీ లాండరింగ్ లేదు, నా దగ్గర ఎలాంటి తప్పిదాలు లేవు, ఎలాంటి నేనేమన్నా అటువంటిది చేసిన వ్యక్తిని కాదు, నా దగ్గర సిగరెట్లు కూడా ఉండవు. నేను ముఖం మీద ఏం మాట్లాడతానో ఫోన్లో గదే మాట్లాడతా, బయట గదే మాట్లాడతా, నేను వెనక గదే ముందు గదే మాట్లాడతా. మహేశ్వర్ రెడ్డి అంటే ఎవరైనా చెప్తారు, ఆయన ముందేం మాట్లాడతాడు వెనక గదే మాట్లాడతాడు, దాపరికం ఉండదు, ఏదున్నా డడ్డ మాట్లాడేస్తాడు అది. సో ఈరోజు నేను ఈరోజు చెప్పేది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనే అంశము ఎంత సీరియస్గా ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేపిస్తూ ఉన్నారు. అదే మాదిరి మరి 2 లక్షల కోట్ల రూపాయల ధరణి కుంభకోణం మీద రుజువులతో సహా మేము బయట పెట్టాం కదా, మరి దాని మీద ఎందుకు సీరియస్ ఇన్వెస్టిగేషన్ నడవడం లేదు? కమిటీ చేసినట్టు. కమిటీ ఏమవుతుంది? కమిటీతో అయ్యేది ఏముందండి? నువ్వు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇవ్వాలి కదా, విజిలెన్స్కు మరి సిబిఐకు ఇవ్వాలి కదా. గతంలో నువ్వే చెప్పినావు సిబిఐకి ఇది ఎంక్వైరీ ఇద్దామని చెప్పేసి నువ్వే సంతకం తీసుకొచ్చి నా సంతకం కూడా తీసుకొని సిబిఐకి ఇచ్చినాడు. ఆ రోజు అథారిటీ లేకున్నా కూడా మరి ఆ రోజు నీకు నిజంగా కూడా ఎలిజిబుల్ కాకుండా అథారిటీ లేకుండా నువ్వు సిబిఐ ఆఫీస్కి వెళ్ళేసి నువ్వు ఆ లెటర్ ఇచ్చినప్పుడు ఈరోజు ముఖ్యమంత్రిగా నువ్వు ఒక లెటర్ ఇవ్వడానికి నీకేం బాధ అవుతున్నది? నిజంగానే కాళేశ్వరం ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా జరగాల, కాళేశ్వరంలో జరిగినటువంటి మొత్తం స్కామ్ అంతా కూడా బయటకు రావాలనుకున్నా, ధరణిలో జరిగినటువంటి స్కామ్ బయటకు రావాలనుకున్నా, లేకుంటే ఈరోజు మరి ఫోన్ ట్యాపింగ్ అంశంలో కానివ్వండి, లేకుంటే ఇంకా కోకాపేట యాక్షన్ భూములు కానివ్వండి, గతంలో జరిగినటువంటి మియాపూర్ భూముల యాక్షన్ విషయంలో కానివ్వండి, ఎన్ని అంశాలు ఉన్నా కూడా మీరు అవన్నీ కూడా ఈరోజు మరి సిబిఐకి ఇస్తే నీకు చిత్తశుద్ధి ఉంటే వాస్తవాలు అన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టొస్తుండే, సిబిఐ ఇన్వెస్టిగేషన్లో అన్ని అంశాలు బయటకు వస్తుండే. ఈరోజు పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడు జరిగే ఎంక్వైరీ మీద మీకు నమ్మకం లేదు? ఏం ఎంక్వైరీ? ఇప్పటివరకు ఫోన్ ట్యాపింగ్ మీద మీకు నమ్మకం లేదు? ఫోన్ ట్యాపింగ్ అదే అంటున్నా, ఫోన్ ట్యాపింగ్ మీద నమ్మకం లేదంటే నేను ఫోన్ ట్యాపింగ్ జరిగింది, నువ్వు దానికి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేస్తావు, నీ ఈగో సాటిస్ఫై అవుతుంది, నీవేదైతే అనుకుంటా ఉన్నావో ఆ ఈగో నీకు సాటిస్ఫై అవుతుంది. కానీ ఇక్కడ లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఇన్వాల్వ్ అయినటువంటి అంశాల మీద నువ్వు ఎంక్వైరీ చేయించి లక్షల కోట్ల రూపాయల కుంభకోణాల మీద నువ్వు సిబిఐకి ఇచ్చి నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు బయటకు తీసుకొచ్చి పబ్లిక్ డొమైన్లో పెట్టి అవన్నీ రికవరీ చేసి ఆ లక్షల కోట్లు ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఖర్చు పెడితే ఈరోజు ప్రజలు కూడా సంతోషిస్తారు కదా.
వాటి విషయం మీరు ఎందుకు ఆలోచన చేయట్లేదు అని నేను అడుగుతున్నా. కానీ ఇవాళ మాదిగలను కొంత బీజేపీ దగ్గర తీసుకుంటే కనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా మందకృష్ణ మాదిగని కొంత బీజేపీ దగ్గర తీసింది. ఇవాళ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నాడు, అధికార పార్టీని. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగలు కూడా ఇవాళ తాజాగా మోతుకుపల్లి నరసింహుల విషయం తీసుకుంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా కొంత మాదిగలకు రాజేష్ గారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ దిస్ క్యాస్ట్ పాలిటిక్స్. భారతీయ జనతా పార్టీ వైపు అన్ని వర్గాల ప్రజలు ఉన్నారండి, ఒక మాదిగలే కాదు. మాదిగలు డెఫినెట్గా ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ మా వైపు ఉన్నారండి. మేము ఒక పర్టికులర్ కమ్యూనిటీయే మా వైపు ఉన్నది అనేది రాజకీయంలో ఎప్పుడు కూడా అలా జరగదు. ఇప్పుడు మాదిగలలో మాకు మెజార్టీ మా వైపు ఉన్నా కొంతవరకు ఇతర పార్టీలు కూడా వెళ్తారు కావచ్చు, ఇతర పార్టీలో కూడా మెజార్టీ వాళ్ళు మా వైపు ఉన్నా కొందరు అటు వెళ్తారు కావచ్చు. దిర్ ఇస్ నో సచ్ కమ్యూనిటీ విచ్ వుడ్ బ్యాక్ వన్ పార్టీ ఓపెన్లీ అండ్ అవుట్రైట్లీ. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. చివరిగా 10 టార్గెట్ పెట్టుకున్నారు మీరు గెలవాలని. పక్కాగా గెలిచే స్థానాలు బీజేపీ ఎన్ని పార్లమెంట్ స్థానాలు తెలంగాణలో అంటే? 10 నుంచి 12 అండి. మీరు టార్గెట్ 10 నుంచి 12 పెట్టుకున్నారు, పక్కాగా గెలిచే స్థానాలు చెప్పండి. అన్ని మేము చెప్పే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, జైరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ళ, మహబూబ్ నగర్, భువనగిరి, ఇన్ని సీట్లు గెలుస్తారు. అవన్నీ గెలుస్తాయండి. చాలా కాన్ఫిడెన్స్ ఉన్నారు. 100% గెలుస్తాయండి. దాంట్లో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కంచుకోట, భువనగిరి కూడా మీ ఖాతాలో ఎట్లా వేసుకుంటారు? భువనగిరి గెలుస్తున్నామండి. దిస్ ఇస్ నథింగ్ లైక్ కంచుకోట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇందిరాగాంధీ ఓడిపోలేదా? ఇప్పుడు ఎన్టీ రామారావు ఓడిపోలేదా? ఇప్పుడు ఓటమి అనేది ప్రజల తీర్పు ముందు ప్రజల కన్నా తెలివైన వాళ్ళు ఎవరు లేరండి. భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రజలు ఇచ్చే తీర్పు మామూలు తీర్పు ఉండదండి. ఎవరినైనా సరే గద్దెను ఎక్కించేటోళ్ళు వాళ్ళే, గద్దెను దించేటోళ్ళు వాళ్ళే. ఈ పార్టీ ఇది నా కంచుకోట, ఇది నీ కంచుకోట, ఇది నేను నిర్మాణం చేసుకున్నా, ఇది చేసుకున్నా, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ విత్ పీపుల్, ప్రజలు మనం డబుల్ డిజిట్ రీచ్ అయితే కాంగ్రెస్ పార్టీ సింగిల్ డిజిట్ కి పరిమితం. డెఫినెట్ గా అండి, డౌట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ మహేష్ రెడ్డి గారు. ఇది బీజేఎల్పీ నేత ఏలటి మహేష్ రెడ్డితో స్పెషల్ ఇంటర్వ్యూ. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.